ఏ శుభకార్యానికైనా శుభారంభం ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా మారుతున్నటువంటి కర్నూలు జిల్లా పిన్నాపురం పవర్ ప్లాంట్ పైన ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. గ్రీన్కో సంస్థ ప్రైవేటు సంస్థ ఇది నిర్మిస్తోంది. దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ పవర్ సప్లై స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నట్టుగా ఇంతకు ముందర 2023లోనే దీని పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ టోటల్ ప్రాజెక్టులో దాదాపు 2800 ఎకరాల విస్తీర్ణంలో చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో 45 ఎకరాల్లో వివాదం ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన చేసినట్టుగా చెప్తున్నారు. ఆ పర్యటన విశేషాలను ఒకసారి మనం చూద్దాం. డిప్యూటీ సీఎంఓకి సంబంధించినటువంటి ఎక్స్ అకౌంట్లో ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచారు. ఆల్రెడీ ఆయన పర్యటన ముగిసింది. అలానే మీడియాతో కూడా మాట్లాడారు. మధ్యాహ్నం కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైనటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద పిన్నాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఇది ఒక పవర్ హౌస్ లాంటిది. సో దీన్ని హెలికాప్టర్ ఏరియల్ వ్యూ చేశారు పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టు విశేషాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గతంలో కూడా ఇది కొంత వివాదాస్పదం అవడానికి కారణం ఏంటంటే నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోకి వచ్చేటువంటి కొంత అటవీ భూముల్ని అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించడం ద్వారా ఈ సువిశాలమైనటువంటి ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొత్తం సమీక్ష జరుపుతున్నటువంటి సమయంలో దాదాపు 45 ఎకరాల భూములు వివాదంలో ఉన్నట్టుగా 45 ఎకరాల్లో భూములు వివాదంలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ పర్యటించారు. దీనిలో అటవీ భూములు ఈ 45 ఎకరాలు కూడా అటవీ భూములు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని కేంద్ర క్లియరెన్స్తో ఈ ప్రాజెక్ట్ని గ్రీన్కో సంస్థ చేపట్టింది. అటవీ భూములకి సంబంధించినవి కొంత అందులోకి రావడం, అలానే దాదాపు 900 చెట్లు నరికేయడం ద్వారా ఇక్కడ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారనేటువంటి విమర్శలు ఆరోపణలు రావడంతో పవన్ కళ్యాణ్ మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వేలో భాగంగా ప్రాజెక్టు వివిధ దశల్లో జరుగుతున్నటువంటి నిర్మాణ అంశాలను కూడా ఆయన పరిశీలించారు. ఎందుకంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ పవర్ హౌస్. అంటే హైడ్రో, అలానే విండ్ పవర్, సోలార్ పవర్ ఈ మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పంప్డ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం, దాన్ని స్టోర్ చేసి అవసరాలకు తగ్గట్టుగా వినియోగించడం. ఈ ఒక్క పవర్ ప్లాంట్ దాదాపు దేశంలో సగం భాగానికి పవర్ సప్లై చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది ఫుల్ లెంత్లో కనుక ఇది పనిచేస్తే. అదేవిధంగా ఇక్కడ వివాదం అందుకున్నటువంటి అంశాలు, వివాదానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తున్నటువంటి అంశాలను కూడా ఆయన పరిశీలించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేశారు. ఎందుకంటే మొత్తం 2800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తాన్ని సందర్శించడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి ఆయన ఏరియల్ వ్యూ చేశారు. ఏరియల్ వ్యూలో ప్రాజెక్టు దాదాపుగా పూర్తిగా వస్తుంది. అంటే ఇప్పుడు పవర్ సప్లైకి సన్నద్ధమవుతున్నటువంటి దశలో ఈ ప్రాజెక్టు ఉంది. అలానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పనులను ప్రారంభించారు. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్టుగా, ఇంకా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ 45 ఎకరాల వివాదానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేటువంటి క్రమంలో రాష్ట్ర అటవీ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, అలానే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల గ్రీన్కో సంస్థ దేశానికి దాదాపు 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ విదేశాల నుంచి తీసుకొచ్చింది. అందుకని ఈ సంస్థను అప్రిషియేట్ చేస్తున్నాం అంటూనే గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకి ముఖ్యమైనటువంటి ఏ ప్రాజెక్ట్ని కూడా ఉపేక్షించేది లేదు. తప్పులు, లోటుపాట్లు ఉంటే సవరించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు. అలానే రాబోయేటువంటి రోజుల్లో రిన్యూవబుల్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని ఆశిస్తోంది. కనీసం 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో వస్తాయనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, అలానే ప్రాజెక్టులో జరిగిన ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలను కానీ పరిష్కరించేటువంటి లక్ష్యంతో తను పర్యటన చేసినట్టుగా పవన్ కళ్యాణ్ వివరించారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్గా కూడా అవుతుంది, ఎడ్యుకేషన్ సెంటర్గా. ఎందుకంటే పిల్లలు అధ్యయనం చేయడానికి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ పవర్ హౌస్ ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి పిల్లలు కానీ, అలానే విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి క్రమంలో విద్యార్థులకు కానీ అధ్యయనానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అవుతుంది. టూరిజంకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చలు జరుపుతామంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అలానే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకోవడంతో పాటు గతంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కాకినాడ లాంటి ప్రదేశాల్లో దీనికి అనుబంధమైనటువంటి కొన్ని వ్యవస్థలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. ఇదే తరహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా
రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి సమగ్ర అధ్యయనం చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇప్పుడు కేవలం 45 ఎకరాల భూమికి మాత్రమే సంబంధించి డిస్ప్యూట్ ఉంది. అది కూడా రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందా, అటవీ శాఖ పరిధిలోకి వస్తుందా అనేది, అలానే ఉల్లంఘనలు ఏం జరిగాయి అనేటువంటి అంశం పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన సమగ్ర అధ్యయనం చేసేందుకే తాను వచ్చానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఒక టూరిజం రిలేటెడ్ వ్యవస్థలను కూడా ఇక్కడ డెవలప్ చేస్తాం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ మనం గమనించినప్పుడు గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ప్రాజెక్టు, అలానే గ్రీన్కో సంస్థ మరొకటి నాగార్జున ఫెర్టిలైజర్స్కు సంబంధించి కాకినాడలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేసి దాన్ని గ్రీన్ అమ్మోనియా ఉత్పాదక కేంద్రంగా మలచబోతుంది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రీన్ ఎనర్జీస్ పైన విశేషమైనటువంటి చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే విశేషమైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇక సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శించినందుకు గ్రీన్కో సంస్థని, ఆ సంస్థ యాజమాన్యాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. ప్రభుత్వ పక్షాన పూర్తి స్థాయి సహకారం ఇస్తామంటూనే 45 ఎకరాలకు సంబంధించి ఉన్నటువంటి వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్కరించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సహకారం తీసుకుంటాం అనేటువంటి మాటలు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రధానంగా ఈ గ్రీన్కో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ విద్యుత్ సంస్థ ఈ ప్రాజెక్టు అటు నంద్యాల జిల్లా, ఇటు కర్నూలు జిల్లా, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేసేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా కేటాయించింది. అంటే హైదరాబాద్ బెంగళూరు హైవేలో వచ్చేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ అది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు రాష్ట్రానికి కావాల్సినటువంటి విద్యుత్ సరఫరాని కూడా రాబోయే రోజుల్లో గ్రీన్కో ప్రాజెక్టు ద్వారా అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.